అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్లమారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఇంత ఘనంగా ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలు నిర్వహించారు. బీఆర్టీ కాలనీలోని 1994 సంవత్సరంలో స్వయంభుగా శ్రీ నల్లమారమ్మ తల్లి అమ్మవారు వెలిసింది. శ్రీ నల్లమారమ్మ అమ్మవారి దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు కోరికల్ని తీర్చే తల్లిగా వెలిసిందని భక్తులు నమ్మకం. అందులో భాగంగా మార్గశిర మాసం మొదటి గురువారం నల్లమారమ్మ అమ్మవారిని విశాఖపట్నం ఆడారి వెంకట అప్పారావు చిన్న సుకన్య దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అమ్మవారికి బీఆర్టీ కాలనీ పూర్వ వీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఊరేగించి అమ్మవారి దేవాలయం చేరుకుని అక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అమ్మవారి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు శిల్పి విల్లూరి పరమేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొల్లేటి హైమావతి శివాజీ, మాజీ ఎంపీటీసీ ఎల్లపు వెంకటరావు, మాజీ ఎంపీటీసీ మల్లశ్రీను, బుద్ధ నాగేష్, గండిబోయిన బుజ్జి, పెదిశెట్టి రమేష్, మేడపల్లి పాపారావు, అడారి సతీబాబు, మేస్త్రి మల్లసీను, కాన్రేగుల రాజు, దొడ్డి కుమార్, రాజా, దొడ్డి నరేంద్ర, కొనతల రమేష్ నాయుడు, వెంకట్రావు మాస్టర్, సరిస భాస్కర్ రావు, బండి రాధిక, దొడ్డి నాగమణి, ఎంఎం నాయుడు, ఆడారి శ్రీను, పెంటకోట శ్రీను పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ 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 నల్లమారమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అమ్మవారిని మేము 1984లో ఈ కాలనీ ఆవిర్భవించిన తర్వాత 1994లో ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అమ్మవారు ఈ కాలనీ ప్రజలందరినీ కూడా అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు పిసినికాడ పంచాయతీ బీఆర్టీ నగర్లో కొలిగి ఉన్న అమ్మవారు పూర్వం నుంచి మేము చిన్నప్పటి నుంచి అమ్మవారు మా పెద్దలు ఈ అమ్మవారిని దేవాలయం వెలిసించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అమ్మ అందరూ పూజలు అందుకుంటూ అందరూ మేము నిరుపేదలుగా వచ్చాం. ఈరోజు అంతా సస్యశ్యామలుగా అమ్మ అందరినీ కాపాడుకుంటూ ఆ తల్లి దీవెనలో, చల్లని దీవెనలో ఈరోజు అందరం కూడా ఆనందంగా ఉన్నాం. యూత్ కుర్వాళ్ళు, మహిళల ద్వారాగా ఈ అమ్మవారి గుడి దిగ్విజయంగా ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అమ్మవారికి ఉదయం నుంచి కోలాహలంగా వస్తూ అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీ అండి. బీఆర్టీ కాలనీలోని 30 సంవత్సరాలుగా అమ్మవారు వెలిసి ఉన్నారు. శ్రీ 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 నల్లమారమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గుడి కొడదాం అనుకుంటున్నాం కాబట్టి అవ్వట్లేదు. ఆ తల్లి మహిమ ఏంటో తెలియదు, కానీ ఆ తల్లి రూపాన్ని మేము కవర్పాలెం నుంచి తీసుకొచ్చి 2023లోని ఏదో అలాగా పెడదామని అనుకున్నాం. ఇది ఇలాగ పెట్టుకుంటే బాగుంటుందని ప్లాస్టిక్ ప్యాలెస్ విగ్రహాన్ని తీసుకొచ్చి మేము పెట్టాము. ఇలా రూపంలో తీసుకొచ్చి అమ్మవారిని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం. కానీ ఆ తల్లి మహిమ ఏంటో తెలియదు, కానీ అదే రూపంలోని ఈరోజు ఇక్కడ కొలువై ఉండడం బీఆర్టీ కాలనీ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు అందుకుంటున్నారండి. ఇంతవరకు అందుకునే పూజలు అందుకునే అమ్మవారుగా ఒక్కసారి అమ్మని చూపెట్టండి. అలాగే ఈ రోజు నుంచి అమ్మవారి ఈ రూపంలో కూడా ప్రజలందరికీ దర్శనం ఇస్తారు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి కోరిన కోరిక ఏదైనా సరే, ఎంతటి కష్టంతో వచ్చినా కానీ వాళ్ళ కోరికలు తీర్చి ఇబ్బంది లేకుండా కలగజేస్తున్న తల్లి. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బీఆర్టీ కాలనీ వెలవేల్పు శ్రీ 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 నల్లమారమ్మ తల్లి మా కాలనీ ప్రజలందరూ కూడా కళ ఇవాళ నెరవేరింది. ఇదే విధంగా రానున్న కాలం భారీగా, అతి భారీగా అమ్మవారిని గుడిని బాగా కట్టి మా వచ్చే 2వ నెలలో 2026 2వ నెలలో భారీగా పండగ చేసి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని మేమందరం కూడా కోరుకుంటున్నాం.